జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తిని కష్టపడి పని చేయండి, మీరు కష్టపడే దానికి ప్రతిఫలంగా ఈ అంబటి రాంబాబు మీకు అండగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చెప్తాం. కానీ పని చేయకోకుండా ఊరిని ఉపన్యాసాలు చెప్తే నాలా కుదరదు. టీవీలో మాట్లాడుతూ కుదిరిద్దా? నేను బ్రహ్మాండంగా టీవీలో మాట్లాడతా. మొన్న 28,000 మైనస్ వచ్చింది. 28,000 మామూలు జోడు. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. అయితే నాకు ధైర్యం వచ్చింది. నాకన్నా ఇంకొక 90,000తో ఓడిపోయాడు. వాళ్ళకన్నా మనం బెటర్ లేమని సర్దుకున్నాం. ఇక్కడ 51,000. పర్లేదులే. మనం 28,000 అంటే నేను ఎప్పుడు ఊహించాలి అసలు. నేను ఎవరు అడిగా, ఒక ఆయన పెద్ద ఆయనే, ఎంత నీ మెజారిటీ అన్నాడు. 27,000. మరి 28,000 చెప్పకుండా 27,686 అని అన్నా. పర్లేదే, బాగా టైట్ ఫైట్ ఇచ్చావు అన్నాడు. ఎక్కడ కర్మరా బాబు, ఇన్నాళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, 28,000 వస్తే టైట్ ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న. తర్వాత చూస్తే 90,000, 80,000, 60,000, 70,000, 40,000, 52,000, 35,000, 39,000 వీటికన్నా బెటర్ కదా అని భావన. నేను పోయినసారి 2014లో కేవలం 924 ఓట్లతో ఓడిపోయారు. 924 ఓట్లే. అరే నిద్ర పట్టేది కదా నాకు. మన బాగా నిద్ర పట్టింది. ఏం చేసినా గెలిచి వచ్చేవాళ్ళం కాదులే, బాగా కొట్టేసింది దెబ్బ అని. 924 ఓట్లతో ఓడిపోయి కోడెల శివప్రసాద్ మీద 6 నెలలు నిద్రపట్ల నాకు. అరే ఒక 500 అటు నుంచి వస్తే కోడెల శివప్రసాద్ను ఓడించి శాసనసభకు వెళ్ళేవాడినే అనేటువంటి దిగులతో ఉండేవాడిని. సరే అన్ని గడిచిపోయాయి అనుకో, వేరే విషయం.